హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు SreeGowriJustAddSpices. ఇవాల్టి స్పెషల్ మా ఇంట్లో అందరికీ ఇష్టమైన మేకకాళ్ళ పులుసు. చిన్నప్పుడు అమ్మ ఈ కూర చేసినప్పుడు మూలుగులన్నీ నాకే కావాలి, కాదు నాకని మా చెల్లి నేను కొట్టుకునేవాళ్ళం. పిల్లలకు ఈ కూర అంటే అంత ఇష్టం. మరి ఇదివరకటి రోజుల్లో రాత్రిపూట కట్టెల పొయ్యి మీద పెట్టి ప్రొద్దుటి వరకు ఈ కూరని ఉడికించేవారట. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఈ కూరని నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ ఈజీగా ఎలా చేయవచ్చో స్కిప్ చేయకుండా చూసేయండి. సౌత్ ఇండియన్ క్యూజైన్లో పాయాగా ఇది చాలా ఫేమస్. పాయాలో మసాలాలు దట్టించి వేస్తారు, కానీ నేను చేసేది మన ఆంధ్ర వెర్షన్. ఆలస్యం చేయకుండా కర్రీ ప్రిపేర్ చేసేద్దామా? మేకకాళ్ళ పులుసు చేయడానికి 6 కాళ్ళు తీసుకుని సుమారుగా 700 గ్రాములు ఉంటాయండి. శుభ్రంగా వాష్ చేసుకుని కాల్చుకోవాలి. స్టవ్ వెలిగించి పుల్కా కాల్చే మెస్ మీద కాళ్ళ ముక్కలు పట్టినన్ని పెట్టుకుని 2-3 సార్ల కింద మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. ప్రాసెస్ ఎక్కువగా అనిపిస్తున్నా రుచికరంగా తినాలంటే ఇలా చేసుకోక తప్పదండి. మనకు ఊళ్ళో అయితే మార్కెట్లో కాల్చిన కాళ్ళే అమ్ముతారు, కానీ మాకు ఇక్కడ కాల్చినవి అమ్మరండి. అందుకే ఈజీగా ఎలా కాల్చుకోవాలో కూడా నేను మీకు చూపిస్తున్నాను. కాల్చుకుని వండుకుంటేనే ఈ కూరకు టేస్ట్ అండి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ స్కిన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కాల్చండి. ముక్కలన్నింటినీ కాల్చుకున్న తర్వాత బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని కుక్కర్లో ఉడకబెట్టుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక కాల్చి పెట్టుకున్న ముక్కల్ని వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేద్దాం. ముక్కలు కాల్చినవే కాబట్టి కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మసాలాలన్నీ ముక్కకు పట్టేలా ఒకసారి కలుపుకుందాం. మామూలుగా ఉడకపెట్టుకుంటే ముక్క ఉడకటానికి చాలా టైం పడుతుందండి. అందుకనే కుక్కర్లో ఉడకపెట్టుకుంటే ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. ముక్కలు మునిగేలా నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలండి. కాళ్ళు ముదురువైతే ఎక్స్ట్రా విజిల్స్ వేయించుకోండి. ముదురువో లేతవో తెలియాలంటే నైఫ్తో గుచ్చి చూడండి. తేలిగ్గా దిగితే కాళ్ళు లేతవి, లేకపోతే ముదురువి. అప్పుడు 10 విజిల్స్తో ఆపేయకుండా 2-3 విజిల్స్ ఎక్స్ట్రా వేయించుకోండి. కుక్కర్ విజిల్స్ అయ్యేలోపు చింతపండు నానబెట్టుకుందాం. 50 గ్రాముల చింతపండు తీసుకుని నీళ్లు పోసి కొంచెం సేపు నానబెట్టుకుందాం. నానిన చింతపండుని కొంచెం పల్చగా పులుసు తీసి రెడీ చేసి పెట్టుకుందామండి. 10 విజిల్స్ తర్వాత కుక్కర్ కాసేపు చల్లారనిచ్చి ఓపెన్ చేసి ముక్క ఎలా ఉడికిందో చూద్దాం. ముక్క మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి బ్యాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ముక్కలుగా కోసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, చిన్న కప్పు కొత్తిమీర కాడలు వేసి కలుపుకుందాం. కొత్తిమీర కాడలు పులుసుకి మంచి ఫ్లేవర్ ఇస్తాయండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి వేయిద్దాం. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇది వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న 6 బెండకాయలు, సగానికి చీల్చుకున్న 3 వంకాయలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. వంకాయ బెండకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కుక్కర్లో ఉడకబెట్టుకున్న కాళ్ళ ముక్కల్ని వేసుకుందాం. కూరగాయ ముక్కల్ని ముందే ఎక్కువ మగ్గబెట్టకండి. పులుసులో మగ్గితే ఫ్లేవర్ పట్టి మంచి టేస్ట్ వస్తుందండి.
ఇప్పుడు తీసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకుందాం. పైన కొద్దిగా కొత్తిమీర చల్లి మూత పెట్టి వంకాయ బెండకాయ ముక్కలు ఉడికే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికిద్దాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఆంధ్ర కాక మిగతా సౌత్ ఇండియా స్టేట్స్లో చింతపండు పులుసు లేకుండా మసాలాలు ఎక్కువ వేసుకుని వండుకుంటారు. దాన్నే పాయ అంటారు. ఇప్పుడు నేను చేసేది మన ఆంధ్ర స్టైల్ అండి. మసాలాలన్నీ కుక్కర్లో ఉడకబెట్టేటప్పుడు వేసేసాం కాబట్టి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలండి. నాకైతే అన్నీ సరిపోయాయి, అందుకే వేయడం లేదు. చూసారా బెండకాయ వంకాయ ముక్కలు ఎంత మెత్తగా ఉడికిపోయాయో. ఆల్రెడీ కాళ్ళ ముక్కలు కుక్కర్లో ఉడికిపోయాయి కాబట్టి ఇవి ఉడికితే సరిపోతుందండి. ముక్కలు ఉడికి పులుసు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్ టచ్గా కొంచెం కొత్తిమీర జల్లుకుంటే వేడివేడి మన మేక్కాళ్ళ పులుసు రెడీ అయిపోయిందండి. ఇది అన్నంతో కానీ రోటీ ఐటెం వేటితోనైనా చాలా బాగుంటుంది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సన్నగా బక్కపల్చగా ఉన్న పిల్లలకు ఈ కూర చేసి పెడితే మంచి బలం చేకూరుతుందని అంటారు. కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు జలుబు ఉన్నవారికి కూడా ఈ పులుసు ఔషధంలా పనిచేస్తుందండి. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని స్పైసీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రీ గౌరీస్ జస్ట్ యాడ్ స్పైసెస్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.